బీజేపీ ఇప్పుడు ఫైట్ వాళ్ళిద్దరు కూడా ఒకే వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మొదలు పెడితే భారత్ సూపర్ పవర్ తీసుకపోతుంది. భారత్ సూపర్ పవర్ చేస్తుంది. చైనా ఐడియాలజీ కూడా అదే. నేను ఏమంటున్నా సార్, అదే చెప్తున్నా. కాంగ్రెస్ మీ బాబా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు రెడీ అయ్యారు. ఫస్ట్ ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ పెట్టుకోవాలి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని చేసిన అన్యాయంలో ఇదొక అన్యాయము. ఈ పుస్తకాల్లో ద్రవిడవాదాన్ని పట్టుకొచ్చేసి పబ్లిక్ లోపల మొన్ననే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, సౌత్ ఇండియన్స్ అంతా నల్లగా ఉంటారు, వీళ్ళంతా ద్రవిడియన్స్ అని చెప్పిన శాంపిత్రుడు కదా ఆయన. మొన్న కేసీ వేణుగోపాల్ మొన్న ఏం అపాయింట్ చేసిన ఆయన పార్టీకి సంబంధించి ఏదో పోస్ట్ అపాయింట్ చేసిరు ఆయన శాంపిత్రుడు పట్టుకొచ్చేసి నేషనల్ లెవెల్లో నేషనల్ థింక్ ట్యాంకర్ ఏదో పెట్టిన ఆయన. అయితే నేను ఏమన్నా సార్, ఈ ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతమే తప్పని చెప్తున్నా నేను. భారత్ యునైటెడ్ ఒకటే భారతదేశము, ఈ భారతదేశాన్ని 3 ముక్కలు విభజించాలని కుట్ర అనేది కాంగ్రెస్ ప్రభుత్వము. అది ఫెయిల్ అయింది కాబట్టి నేను ఏమన్నా ఇప్పటికి కూడా ఆయన చెప్పినైతే వాజ్పేయి గారే ఇందిరాగాంధీ ఏమన్నారండి? కలకత్తా జరుగుతున్నప్పుడు ద్రవిడియన్ థియరీ పాకిస్తాన్ విడగొట్టింది వాళ్ళే కదా, బంగ్లాదేశ్ తీసుకుంది వాళ్ళే కదా, 15,000 మంది కారణం వీళ్ళు. 15,000 మంది నేను పార్లమెంట్ లో జరిగిన రాజా గారి స్పీచ్ అదే మాట్లాడారు. దాన్ని రావాలి కదా. 15,000 మంది భారతీయులు ఊచకోతకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు యాక్సెప్ట్ చేసింది. ఇట్ షుడ్ బి రికార్డెడ్. పార్లమెంట్ ఆన్ రికార్డ్స్ లో రాజా గారు ఆర్యన్స్ హ్యావ్ ఇన్వేడెడ్, వాళ్ళు భారతదేశానికి వచ్చిన వాళ్ళే అన్నప్పుడు అక్కడ మోడీ మాట్లాడన్నా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అందుకే మా మంత్రిత్వం, మా మినిస్ట్రీలో 27 మెంబర్స్ ఫస్ట్ టైం ఓబీసీస్ ఉన్నారు. ఇప్పుడు మా మినిస్ట్రీలో ఎందుకు చెయ్యరు సార్? నవంబర్ 20, 2023 రోజు మీరు ఒక్కసారి అమిత్ షా గారి స్టేట్మెంట్ చూడాలి. అమిత్ షా గారు ఏం చెప్పిండంటే, భారతీయ జనతా పార్టీ నాట్ అపోజ్డ్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పారు. మీరు చూడండి మీ స్టేట్మెంట్. ఎలక్షన్ స్పీచ్ అన్నిటిలో క్యాస్ట్ సెన్సస్ కి నేను అపోజిషన్ అనే మోదీ గారు స్పీచ్ ఇచ్చారు. అపోజిషన్ అని ఇక్కడ చెప్పలేదు సార్. అపోజిషన్ అది ప్రజల్ని డివైడ్ చేస్తుందని స్పష్టంగా చెప్పారు సార్. రాద్ధాంతం చేస్తుందని చెప్పారు. ప్రజల్ని విడదీయటం నాకు ఇష్టం లేదని చెప్పారు. కరెక్టే, అది కరెక్టే. క్యాస్ట్ సెన్సస్ ప్రజల్ని విడదీయటం. కాంచీరామ్ గారు ఏం చెప్పారు? జిత్నీ జిస్కి భారీ హో ఉత్నీ ఉస్కి భారీ హో అన్నారు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత బాగా రావాలి, సంపదలో రావాలి, రాజ్యాధికారంలో రావాలి. అదే ఇంప్లిమెంట్ అవుతుంది సార్. క్యాస్ట్ సెన్సస్ చేస్తే కదా మేము ఎంత ఉన్నామో మాకు తెలిసేది. నేను కూడా బీసీనే సార్. అదే చెప్తున్నా, నేను కూడా ఓబీసీనే. అదే చెప్తున్నా. బీహార్ లో క్యాస్ట్ సెన్సస్ చేసి 62% ఉన్నారని చెప్పారు. మరి అదే విషయం భారతదేశ వ్యాప్తంగా ఎందుకు చెయ్యరు? మండల్ కమిషన్ పోరాటం జరిగినప్పుడు వీపీ సింగ్ కి వ్యతిరేకంగా అందరూ పోరాడిన సంగతి మీకు తెలిసిందే కదా. యాజ్ ఎ బీసీ మీరు చెప్పండి. నన్ను ఇప్పుడు నేనేమంటున్నా సార్, నిన్న పార్లమెంట్ లోక్సభలో కావచ్చు, ఈరోజు రాజ్యసభలో కావచ్చు, వాడివేడి చర్చలో భాగంగా ఇది కూడా జరిగింది. మేము కావట్లేము. ఏదైతే ద్రవిడన్ ఆర్యూస్ ఇన్వెంట్ చేసినాడో అది కంప్లీట్ గా ఫాల్స్. మేము డెఫినెట్లీ కండెమ్ చేస్తున్నాం. రెండో విషయం ఏం చెప్తున్నా అంటే, ఈ భారతదేశం యునైటెడ్, దాన్ని విడగొట్టేటటువంటి ఎవరైనా విడగొడతా అంటే మా దేహం ముక్కైనా సరే ఈ దేశాన్ని ముక్కలు కానీ ఫిలాసఫీ మాది, నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ మాది. అయితే మేము మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. మీరు ఏదైతే అన్నారో, ఏదైతే కులం ప్రతిపాదికన మాకు ఏదైతే బెనిఫిట్స్ కావాలని చెప్పారో, క్యాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పిందో, దీన్ని భారతీయ జనతా పార్టీ చెప్పిన 2 కోణాలు. గౌరవ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, మేము క్యాస్ట్ సెన్సస్కు ఆపోజిషన్ కాదు అని చెప్పారు, అపోజ్ కాదు అని చెప్పారు. రెండోది, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కులం పేరు మీద వీళ్ళు దేశాన్ని విడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పిండు. ఈ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ కాదు సార్. రెండిట్లో మీరు డీప్గా అనలైజ్ చేస్తే ఏమర్థమైందంటే,
కులాన్ని అడ్డు పెట్టుకొని పాలిటిక్స్ చేస్తూ ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, ఇంతకుముందు మతాన్ని పెట్టుకొని చేసిర్రు, అది వర్కౌట్ అవుతలేదు, ఇప్పుడు కులాన్ని పెట్టుకోవాలని చేస్తున్నారు అనే దాన్ని మాత్రమే నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఓకేనా? దీంట్లో మేము సోషల్ ఇంజనీరింగ్ చేసి మా మినిస్ట్రీ లోపల మేము 100% ఇగో 27% మేము 27 మంది మినిస్టర్స్ను మేము క్యాబినెట్లో తీసుకున్నాము, ఓబీసీలను 8 మంది ఎస్సీలను తీసుకున్నాము, 5 మంది ఎస్టీలను తీసుకున్నాము మినిస్ట్రీ లోపల. ఒక సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా జరిగింది అక్కడ. వీళ్ళు కనీసం పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలని ఒక దౌర్భాగ్యమైన మా పరిస్థితి. జాతీయ అధ్యక్షుడు ఆ నువ్వు ఏం కమ్యూనిస్ట్ మాట్లాడుతున్నావు? కమ్యూనిస్ట్ పార్టీ నువ్వు ఎందుకు కాంగ్రెస్ క్యాస్ట్ పార్టీ సెన్సస్ ఆపుతున్నావు చెప్పు. ఇప్పుడు నేను ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎందుకు క్యాస్ట్ సెన్సస్ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు క్యాస్ట్ సెన్సస్ ఆపోజ్ చేస్తారు? సార్ వీళ్ళు కులం మీద ఏమంటారు సార్? రాజ్యాంగం మీద కులం మీద వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ మార్స్తామన్నది అంబేద్కర్ చేసే ఎవరండి? చేష్టలు నచ్చక రాజ్యాంగాన్ని బయటకు వచ్చింది సార్. మార్స్తామన్నది రాజ్యాంగాన్ని ఇవి బయటకు వచ్చి ఏదో ఏదో మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆయనను కావాల్సిన ఓడగొట్టి నెహ్రూ ప్రభుత్వం. ఇవాళ అదే రాజ్యాంగాన్ని మార్చామంటారు కదా, అదే రాజ్యాంగాన్ని మార్చామంటారు. మీరు ఒకటే సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగంలో మార్పులు మీరు అన్నారు కదా, చేసుకోవడానికి వీలుందని yes, అంబేద్కర్ గారు మీకు చెప్పారు. దమ్ముంటే క్యాస్ట్ సెన్సస్ రాజ్యాంగాన్ని చేసి పట్టుకొని నేను ఒక్క నిమిషం. రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు, మీరు అదే కదా ఆ మార్చామంటారు. రాజ్యాంగాన్ని మారుస్తారు. సార్, రాజ్యాంగం ఎమర్జెన్సీ మీకు సార్, రాజ్యాంగం స్వరాభావం తెలియదు కదా. కోసం. రాజ్యాంగం ఆడియన్స్ కి కన్ఫ్యూజ్ చేసి ఎవరో ఒకళ్ళే మాట్లాడతారు, ఎవరో ఒకళ్ళే సార్, మాట్లాడతారు. రాజ్యాంగం సార్ రాజ్యాంగాన్ని స్వలాభం కోసం వాడుకొని ఈ దేశంలో ఎమర్జెన్సీని పట్టుకొచ్చింది కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం. మీకు ఇస్తాం. ఎందుకు నెక్స్ట్ బాబు జగజీవన్ రావు గారిని నిన్న ప్రధానమంత్రికి మోడీ గారు ఇచ్చిన స్పీచ్ లో ఏని ప్రస్తావన వచ్చింది, ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ లో ఏని ప్రస్తావన వచ్చింది, అవి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ కాంగ్రెస్ BJP పార్టీకి ఒక్క రాజ్యాంగం నిమిషం. BJP అది మాట్లాడిన తర్వాత మోదీ గారి స్పీచ్ మీద బీజేపీ మాట్లాడదాం. నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ కు అడ్డుకుంటున్నారు? ఇవాళ దేశంలో మెజార్టీ వర్గాలు, ఇక్కడ మనం ఉన్నంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మెజార్టీ ప్రజలు, ఇవాళ బీసీలంతా కూడా దేశవ్యాప్తంగా కులగన జరగాలని కోరుకుంటున్నారు. మరి బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏందండి? ఇవాళ కులగన ఎందుకు చేయట్లేదు? ఇవాళ కులం అనేది దేశంలో రియాలిటీ, కులం అనేది దేశంలో రియాలిటీ. మరి ఎందుకు చేయట్లేదు మీరు? మీరు ఎందుకు చేయట్లేదు కదా? ఇవాళ బీసీల మీద ఆ రోజు మండల కమిషన్ వ్యతిరేకంగా పోరాడింది బీజేపీ. ఎందుకు ఫెయిల్ అయింది? BJP రూలింగ్ ఉండే కదా. ఒక్క నిమిషం. ఎప్పుడైనా మహేష్ గారు ఒక్క నిమిషం. ఉమెన్ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఉమెన్ రిజర్వేషన్ 27 సంవత్సరాల క్రితమే పాస్ కావాల్సిన బిల్లు ఎందుకు పాస్ కాలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కరెక్టే కదా. ఏం చేసిరాలు? ఒక్క నిమిషం. గాడిది పనులు తోమిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక్క నిమిషం. మీరు బీసీలకు ఎందుకు రిజర్వేషన్? ఉమెన్ రిజర్వేషన్ రిజర్వేషన్ బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదు? ఉమెన్ ఒక బీసీగా ఒక బీసీగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మండల్ కమిషన్ ఆపోజ్ చేసింది బీజేపీ. మండల్ కమిషన్ ఆపోజ్ చేసింది. ఒక్క నిమిషం సీరియస్ గా మండల్ కమిషన్ ఆపోజ్ చేసింది. మీకు తెలుసు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా రథయాత్ర, అయోధ్య రథయాత్ర చేసిందే అద్వానీ, నరేంద్ర మోదీ. బీసీల మీద విషయం చెప్పే పార్టీ. మీకు తెలుసో లేదో మరి మండల్ రథయాత్ర మీకు తెలియదు. మండల్ కమిషన్ ఎప్పుడే ఒక్క నిమిషము. మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీ తప్ప వాళ్ళకి మండల్ కమిషన్ మాట్లాడండి. మండల్ యూనివర్సిటీ. ఒక్క నిమిషం. ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఓ యాజ్